ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనము. మనవారును నిష్ఫలలు కాకుండు నిమిత్తము అవసరమును బట్టి సమయోచితముగా సత్క్రియలను శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను. ప్రియులారా, ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, నిష్ఫలలు కాకుండు నిమిత్తము అంటే ప్రియమైన వాళ్ళరా, అవసరాన్ని బట్టి సమయోచితమైన అంటే సందర్భానుసారమైన సత్క్రియలు చేయాలండి. చాలామంది ఎటువంటి ఫలితము లేని వారిగా ఉండిపోతూ ఉంటారు, ఎటువంటి ప్రతిఫలాలు పొందలేని వారిగా అయిపోతారు. అలా కాకుండా ప్రియమైన వాళ్ళరా, నిష్ప్రయోజనమైన అట్లా ఉండిపోకుండా, ఎటువంటి ప్రయోజనము లేకుండా చాలామంది అలా ఉండిపోతూ ఉంటారు. అలా ఉండకుండా మరి కుదిరినప్పుడు అవసరాన్ని బట్టి సందర్భానుసారమైన మంచి పనులు శ్రద్ధగా చేయాలి. అలా శ్రద్ధగా చేయుటకు నేర్చుకునవలెను అని ఇక్కడ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా, ఒకసారి ఆలోచించేయండి. ఎందుకంటే కొన్ని పనులు చేయటం వలన ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుందండి. ఈ భూమి మీద బ్రతుకున్నప్పుడే కొన్ని మంచి పనులు చేయగలుగుతాం. కాబట్టి ఎవరికి వాళ్లే స్వార్థంగానే ఉండకుండా కొన్ని మంచి పనులు చేయటం యందు ఆసక్తి కలిగి ఉండాలి, శ్రద్ధ కలిగి ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఎందుకంటే సమయోచితమైన సలహా ఎంత అవసరమో సమయోచితమైన క్రియ కూడా అంతే అవసరం ప్రియమైన వాళ్ళరా. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి, మరి ఏ విషయాలలో సత్క్రియలు చేయగలుగుతున్నాం. ఎందుకంటే సత్క్రియల వలన ప్రభు నామానికి మహిమ ఉన్నది. అంతేకాదు, ఎవరైతే ఆ సత్క్రియలు చేస్తున్నారో వారికి కూడా ఒక చక్కటి సత్ఫలము కూడా ఉన్నదండి. కావున ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్క్రియల విషయంలో శ్రద్ధ కలిగి ఉండాలి. ఒకవేళ అశ్రద్ధ కలిగి ఉంటున్నారేమో, శ్రద్ధ కలిగి ఉండాలండి. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ ఉదయకాలం ముందు ఆలోచించేయండి. సత్క్రియలను, సమయోచితమైన మరి పనులను నిష్ఫలము కాకుండా ఉండు నిమిత్తమై ఖచ్చితంగా చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.